కుడి ఎడమ వైపుకు విస్తరింపచేసి నా గుడారమునే విశాలపరచి. కుడి ఎడమ వైపుకు విస్తరింపచేసి నా గుడారమునే విశాలపరచి. ఇందగా నన్ను హెచ్చించుటకు నే తగుదునా విందగా నన్ను దీవించుటకు నేనర్హుడనా యేసయ్యా నిన్ను కీర్తించుటకు. వేణోలు చాలునా నా యేసయ్యా నీకు అర్పించుటకు. పొట్టేలు చాలునా యేసయ్యా నిన్ను కీర్తించుటకు. వేణోలు చాలునా యేసయ్యా నిన్ను కీర్తించుటకు. వేణోలు చాలునా. కుడి ఎడమ వైపుకు కాదు, 4 దిక్కుకు మమ్మల్ని విస్తరింపచేసి అన్ని సుగంధ తైలము కంటే మంచి పేరు మనకు మన తరతరాలకిచ్చి మనకు వ్యతిరేకంగా రూపొందబడిన ప్రతి ఆయుధాన్ని పడద్రోసి మనకు వ్యతిరేకంగా రూపొందబడిన ప్రతి ఆలోచనని పరిపూర్ణముగా లయపరిచి మనకు అనుకూలమైన ఆలోచనలు సఫలము చేసి సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి ఆలోచనలు మన మీద మన తరతరాల మీద నెరవేర్చి శ్రేష్టముగా నడిపిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద దినమును బట్టి దేవునికి స్తోత్రం. మరొక మంచి దినము నా ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి దీవెనలతో నింపబడిన దినములు, వారాలు, నెలలు, సంవత్సరాలు పరిశుద్ధుడైన మహిమగల మహోన్నతుడైన అత్యంత ఘనత మహిమ ప్రభావమునకు పరిపూర్ణముగా ఆరాధనకు యోగ్యుడైన మన కన్న తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి శ్రేష్ఠ ఆశీర్వాదములలో నాతో కలిసి మాతో కలిసి ఉండుట భాగ్యం మీకు కూడా దేవుడు కలుగజేసినందుకు దేవునికి మహిమ. ఈ శ్రేష్ఠ దీవెనలు మీ మీద కూడా, మీ తరతరాల మీద కూడా నింపబడునుగా కానీ నేను మనసారా ప్రార్థిస్తున్నా. ప్రియమైన దేవుని ప్రియముద్దు బిడ్డలారా, మీ కొరకు ప్రార్థించుటకు, మిమ్మల్ని దీవించుటకు శ్రేష్టమైన జీవవచనం మీకు కూడా తెలియపరచుటకు సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవాది దేవుని అతి ప్రియ బిడలైన అతి ప్రియ కుమారుడైన నాకు మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నా కన్న తండ్రికి మహిమ కనద ప్రభావం అనుక్షణము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మనము చేస్తున్నటువంటి ప్రార్థన పరిశుద్ధుడైన మన కన్న తండ్రి ఆలకించి మన అవసరతలు ఎప్పుడో దానికి తగినట్టుగా అవసరతలు తీర్చిదిద్ది నడిపిస్తున్నాడు. ఈ శుభదినము మాత్రం కాదు, ప్రతి దినము ప్రతి రాత్రి పగలు కూడా ఆ పరిశుద్ధుడైన కన్న తండ్రి తన పరిశుద్ధమైన కుడి చేతిలో మమ్మల్ని చెక్కుకొని తన కౌగలిలో కౌగలించి నడిపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి మరొకసారి కూడా దేవునికి మహిమ. శుభమే సుఖమే మీకు జరుగునుగాక. అద్భుతాల ఆనందము మీ పట్ల జరుగునుగాక. శాంతి సమాధానం మీకు పరిపూర్ణముగా కలుగునుగాక. మీరు అనేకులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మారునుగాక. మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యాలు అది మంచి కార్యముగా ఉండునుగాక. అనేకులకు మేలు జరిగించిన కార్యాలుగా ఉండునుగాక. మీకు అప్పగించినది సంపూర్ణముగా ఈ క్షణము నుండి హెచ్చించబడునుగాక, ఎదుగునుగాక, ఆశీర్వదింపబడునుగాక, ఆనందములలో ఎదుగించునుగాక, ఐశ్వర్యములలో దేవుడు ఎదుగించునుగాక.
ఈ శ్రేష్ఠ పరిశుద్ధమైనటువంటి దీవెనలు మీ ద్వారా అనేకులకు తెలియపరచబడునుగాక. మీకు శుభమే జరుగునుగాక. ఈ దినము జీవవచనము నేను చదువుతుండగా శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను మీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మన దేవుడైన, మన సృష్టికర్త అయిన, మన తండ్రి అయిన, సర్వప్రపంచ సృష్టికర్త అయిన, సర్వజీవికి జీవశ్వాసం ఇచ్చిన మన దేవుడైన, సమస్తమును ఎదిగించి బలమిచ్చి ఎదిగిస్తున్న మన దేవుడైన, సర్వశాంతికర్త సమాధానకర్త అయిన మన దేవుడైన, జీవము గల దేవుడు ఈ దినం ఇట్లా మనతో మాట్లాడుతున్నారు. బిడ్డ, నీవు ఏ దేనిని బట్టి భయపడకుండా ధైర్యముగా నుండు. ఏదైనా విషయాన్ని బట్టి నీ భయం కలిగి ఉన్నాడా? అలాగైతే నీతో దేవుడు మాట్లాడుతున్నారు. బిడ్డ, కుమార్తె, కుమారుడా, నీ ఎందుకు భయపడుతున్నారు? నీ భయపడవలసిన అవసరమే లేదు. కారణం ఏంటి తెలుసా? నేను నీకు సహాయముగా ఉంటాను. నీ ఏ విషయమని బట్టి భయపడుతున్నారో ఆ భయము ఇప్పుడు నుంచి, ఈ క్షణము నుంచి మీ దగ్గర నుంచి, మీలో నుంచి నేను తీసివేయబోతున్నాను. ఇంకా నీ భయపడవలసిన అవసరమే లేదు. నీ కుడి చేతిని నేను పట్టుకొని నీ భయముల నుంచి నీకు విడుదల కలగ చేయబోతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేన్ని బట్టి భయం కలిగి ఉన్నారు? ఉదయకాలమే ఎంత బలముతో నింపబడిన జీవవచనం మన కొరకు దేవుడు మాట్లాడుతున్నారు. దేనిని గురించి భయపడవలసిన అవసరం లేదు. కుటుంబ పరిస్థితిని బట్టి భయం కలిగి ఉన్నారా? మీ పిల్లల్ని బట్టి భయం కలిగి ఉన్నారా? మీకు అప్పగించిన శ్రేష్టమైన పరిశుద్ధ నిత్యజీవ పరిచర్య, నిత్యజీవ ఉద్యోగం, శ్రేష్టమైన సంఘ పరిచర్యను బట్టి భయం కలిగి ఉన్నారా? దేనిని గురించి భయపడవలసిన అవసరం లేదు. కారణము, మన కుడి చేతిని పట్టుకున్నది వేరెవ్వరు కాదు, సర్వ ప్రపంచ సృష్టికర్త, ఏకైక దేవుడవు, మన సృష్టికర్త అయిన దేవుడవు, మనల్ని అభిషేకించిన దేవుడవు, మనకి శ్రేష్ఠ జీవితం ఇచ్చిన దేవుడవు, మనకి భూమిలో సమస్తము ఇచ్చి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న జీవమగల దేవాది దేవుడవు, నా తోడు, నీ తోడు, మన తోడుండి చెప్పుచున్న మాట, నీ దేనిని గురించి భయపడవలసిన అవసరం లేదు. కారణము, నీ చేయి నేను పట్టుకున్నాను, నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను, నేను నీకు సహాయముగా ఉన్నాను. నీ ఆందోళన, నీ భయము తీసివేసి నీకు ఆనందము కలిగచేసేవాడు నేనే. ఎంత ధైర్యముగా ముందుకు మనం వెళ్ళాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా భయాందోళన కలిగి, ఆందోళన కలిగి, ఆవేదనలో ఉండినట్లయితే ఈ శ్రేష్ఠ జీవవచనం ఇప్పుడే వారికి షేర్ చేయండి. వాళ్ళు బలమునొందాలి. సర్వప్రపంచ సృష్టికర్త అనేటువంటి దేవుడు క్రీస్తునందు వాళ్ళతో ఉండినట్లు వాళ్ళకు తెలియాలి. లోక సంబంధమైనటువంటి అజ్ఞానములలో ఉన్న దేవుడు కాదు మన దేవుడవు. సర్వజీవికి, సమస్తము జీవము గల జీవికి అందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చి బలపరిచి దీవించినటువంటి దేవుడవే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రిలీజియన్ అయినా, ఏ దేశస్థులైనా విభేదాలు, విద్వేషము ఏమి లేకుండా ప్రేమతో తనయందు నమ్మకం ఉంచిన వారిని దీవించి శ్రేష్టముగా హెచ్చించిన దేవుడు మన దేవుడు. ఉన్నత స్థాయిలో ఆశీర్వదించిన దేవుడు. ఆ గొప్ప భాగ్యం మనకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నాతో కలిసి ఏకీభవించి పరిశుద్ధుడైన జీవమగల దేవుణ్ణి ఆత్మతో సత్యముతో స్తుతించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఎంత అపారమైన ప్రేమనైనా మా పట్ల, మీ ప్రియ బిడ్డలైనటువంటి మా పట్ల ఎంత గొప్ప ప్రేమనైనా. యెషయా గ్రంథం 41:13 వచనం ప్రకారం ఈ దినము మాతో మీరు
సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయనా. అనేకసారి మేము మాకు మీరు అప్పగించినటువంటి పరిచరణ బట్టి అవ్వచ్చు, మాకు ఇచ్చిన శ్రేష్ఠ దీవెనలు పిల్లలను బట్టి అవ్వచ్చు, అనేక విషయములలో అంతరంగంలో చిన్న చిన్న భయము కలిగి ఉండగా ఈ క్షణం నుండి మా అంతరంగ భయము, మా శారీరక భయము, మానసిక భయం అన్నీ తీసివేసి, ఆత్మీయ భయం అన్నీ తీసివేసి పరిశుద్ధ పరలోకపు మీ మహిమగల ధైర్యము మాకు మా మీద నింపినందుకు స్తోత్రం తండ్రి. మాకు సహాయకుడుగా మీరున్నారు గనక, మా కుడి చేతులు నాయన మీరు పట్టుకున్నారు గనక మేము ఇంకా ఎన్నడూ భయము లేకుండా మీలోనే మీతోనే అది ధైర్యముగా ఈ ప్రపంచమునికి సర్వలోకమునికి వెలుగుగా, సమస్త సృష్టికి సమస్త భూమికి ఉప్పుగా, శ్రేష్ఠ టేస్టుతో కూడిన ఉప్పుగా మేముండుట మహిమగల భాగ్యం. అది మీ చిత్తం. అట్లాగ మమ్మల్ని ఎదిగించుచు సమస్త దీవెనలో నడిపించుమని క్రీస్తు యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సంతోషంతో ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. గాడ్ బ్లెస్ యు.